హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నాం. నవాబుల కాలం నాటి బిర్యానీ టేస్ట్ని వీళ్ళు వారసత్వంగా తీసుకొని రన్ చేస్తూ ఉన్నారు. అండ్ వన్ డేకి 5000 పీపుల్ ఇక్కడ బిర్యానీ తింటారంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఏ పార్టీ మీటింగ్లో అయినా సరే వీళ్ళ బిర్యానీ ఆర్డర్ పక్కాగా ఉండాల్సిందే. సో అది ఎవరో కాదు, షాహీ నవాబ్స్ కిచెన్. సికింద్రాబాద్లో వెస్ట్ మారేడ్పల్లిలో ఉన్నటువంటి ఈ చిన్న రెస్టారెంట్ చాలా ఫేమస్. బిర్యానీ ఇక్కడ తింటే చాలా 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 బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటుంది. అండ్ నేనైతే ప్రస్తుతానికి వాళ్ళ కార్ఖానా దగ్గర ఉన్నాను. అండ్ వాళ్ళు బిర్యానీ ఎలా తయారు చేస్తున్నారు, ఏవేవి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం పదండి. సో షాహీ నవాబీస్ కిచెన్లో ఉన్నాము మనం. అండ్ ఇక్కడ బిర్యానీ ఎలా తయారు చేస్తారు అండ్ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు ఆ ఓనర్ని అడిగి ఒక్కసారి కనుక్కుందాము. శ్రీకాంత్ గారు ఇక్కడే ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. మీ బిర్యానీ స్మెల్ మా ఇంటి వరకు, మా ఆఫీస్ వరకు వచ్చింది సార్. అందుకే మేము ఇక్కడికి వచ్చాము. మీ బిర్యానీ చాలా ఫేమస్. అందరి నోట్లో మీ బిర్యానీ టేస్ట్ అనేది ఉండాలి అని మీరు కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ బిర్యానీ? మేము 2015లో స్టార్ట్ చేసాం మేడం. నా ఫ్యామిలీ మేము మొత్తం కష్టపడి ఈ దాకా తీసుకొచ్చాం మేము. ఒక రీజనబుల్ ప్రైస్లో మా ఫుడ్ కడుపులో తినే వాళ్ళ గురించి మేము ప్లాన్ చేసి స్టార్ట్ చేసాం మేడం. ఒక స్టూడెంట్స్కి కొంచెం చాలా మంది ఫుడ్ బిర్యానీ తినాలని ఉన్న వాళ్ళకి హోటల్కి వెళ్ళి 200-250 పెట్టలేరు కదా మేడం. ఒక 100 రూపాయల భోజనంలో కడుపుండే తినంటే అన్లిమిటెడ్ భోజనం పెడుతున్నాం మేము. అలా ప్లాన్తో మేము ముందుకు వచ్చాం మేడం. అందరు బ్లెస్సింగ్ వాళ్ళు ఈరోజు చాలా ముందుకు వచ్చాం మేము బిర్యానీ అమ్ముకుంటా. ఓకే శ్రీకాంత్ గారు, హైదరాబాద్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీవి? ఎక్కడెక్కడ ఉన్నాయి? మై సక్సెస్ఫుల్ 7 బ్రాంచెస్ ఉన్నాయి మేడం. అది వెస్ట్ మార్పేలో ఒకటి, చిలకలగూడ, వారజిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, పిల్లర్ నెంబర్ 25, అమీర్పేట్, తమ్మాయిగూడ, బాలాజీ నగర్. ఓకే. సో రోజుకి ఈ బ్రాంచెస్ అన్నిట్లో కలిపి ఎన్ని బిర్యానీస్ మీరు సేల్ చేస్తున్నారు? ఓవరాల్గా మొత్తం 7-8 బ్రాంచెస్లో మనకు ఒక 5000 బిర్యానీ వెళ్తాయి పర్ డే. 5000 బిర్యానీ. మొత్తానికి కిచెన్ ఇక్కడేనా? మొత్తం ప్రిపరేషన్ ఇక్కడ మేడం. ఓకే. అంటే మీరు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు? చాలా మనం బయట చూస్తూ ఉంటాము, ప్రతి చోట ఫ్రోజన్ చికెన్ యూజ్ చేస్తూ ఉంటారు, పాడైపోయిన చికెన్ యూజ్ చేస్తారు, 2-3 డేస్ స్టోర్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు లైవ్లీగా తీసుకొచ్చి కుక్ చేస్తారని విన్నాను. సో మీరు అంటే ఎలా తీసుకుంటారు, ఎక్కడి నుంచి తీసుకుంటారు? అందరూ ఒకటి నేను చెప్పిన క్లారిటీ ఏంటంటే 100 రూపాయల భోజనంలో వీళ్ళు ఏమి ఇస్తారు అనుకోవచ్చు. మనం ఇక్కడ నేచురల్ అండి, స్వస్తి, కారం పొడి, టాటా ఇవన్నీ మంచి బ్రాండ్ వాడతాం. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడతాం. మా దగ్గర ఫ్రోజన్ ఐటమ్ కూడా ఉంటుంది, ఫ్రిడ్జ్ కూడా మా కిచెన్లో లైవ్ ఉంటుంది. చికెన్ కట్ కావాలి యూజ్ చేయాలి అంతే మేడం. ఫ్రోజన్ ఐటమ్ తీసుకొచ్చి అట్లా ఏమి ఉండదు మేడం. లైవ్ కుకింగ్ అని ఉంటుంది మా దగ్గర. అట్లా 100% టేస్ట్ అండ్ క్వాలిటీ ఉంటుంది మా దగ్గర. ఓకే. సో స్టార్ట్ చేయడమే మీరు 99 రూపీస్కి అన్లిమిటెడ్ స్టార్ట్ చేశారా? ఫస్ట్ వేరే రేట్ ఉండేనా? ఫస్ట్ వచ్చి మేడం ఒక వేరే రేట్ ఉండే మేము 130 ఉండే. అప్పుడు కొంతమంది వస్తున్నారు, అన్ని బ్రాంచెస్ లేకుండే. ఓకే. తర్వాత మార్కెట్ స్టార్ట్ చేసి అందరికి టేస్ట్ చేయాలి, అందరికి రీచ్ కావాలని నేను 100 పెట్టి అన్ని నా ఫ్యామిలీ మెంబర్స్ కొత్త కష్టపడితే ఈ దానికి వచ్చాను మేడం. అన్ని 5 అవుట్లెట్, నా 7 అవుట్లెట్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. అందరికి ఇదే 100 రూపీస్ అన్లిమిటెడ్ పెట్టాను మేడం అన్ని హోటళ్ళల్లో. నేను ఒకటి విన్నాను, నిజమా? ఏ పార్టీ మీటింగ్ జరిగినా కూడా మీకు ఆర్డర్ వస్తుందంట, నిజమా? అవునండి. శ్రీ గణేష్ గారు, మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు కూడా మాకు ఏం పార్టీ ఉన్నా మాకు డైరెక్ట్ మన టీం వచ్చి మాకు అప్రోచ్ అవుతుంది. పార్టీస్ కూడా మన బిర్యానీ పంపిస్తాం అన్న బ్లెస్సింగ్తో కూడా చాలా ఆర్డర్స్ ఇచ్చారు మాకు. గత 10 years నుంచి గణేష్ అన్న చాలా ఆర్డర్ ఇచ్చారు. అట్లా కొంతమంది యాక్టర్స్ కూడా ఇచ్చారు మా దగ్గర ఆర్డర్. కొంతమంది యాక్టర్స్ కూడా ఇచ్చారు. కొంతమంది బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా మాకు మంచి ఆర్డర్స్ వచ్చాయి మేడం. ఒక 100 రూపీస్తో మంచి బిర్యానీ మనం ఒక సామాన్యునికి ఒక మంచి కడుపుండే భోజనం పెట్టది మేము అనుకొని ఇలా దిగాం మేడం. గ్రేట్ అండి. శ్రీకాంత్ గారు, ఇప్పుడు 100 రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీ బిర్యానీ. ఎలా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా? మ్యామ్ యాక్చువల్లీ ఈ టేస్ట్ అందరు రావాలని ఒక బల్క్ వెళ్తే ఓకే, మనకు డైలీ ఒక 500-600 నాకు ఒక శాలరీ, ఒక జాబ్కి వెళ్తే ఒక 600-700 వచ్చి అది వచ్చేది చాలు మేడం. నాకు ఎక్కువ సంపాదించలేదు. ఇంతమంది నాణ్యమైన క్వాలిటీలో మీరు చూస్తున్నారు, ఎంత క్వాలిటీ యూజ్ చేస్తూ
మాకు ఫ్యామిలీ ముందు కష్టపడి ఇద్దరికి వచ్చాం మేము అదొకటే మాకు గోల్తోనే ముందుకెళ్తున్నాం మేడం. అందరి బ్లెస్సింగ్ వల్ల ఈ రోజు 5,000 బిలియన్ రీచ్ అయినా మేము. ఓకే. అండ్ మీ ప్రతి బ్రాంచెస్ లో కూడా మీరే చూసుకుంటాను అంటున్నారు అండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి ఫ్రాంచైజీ ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఫ్రాంచైజీ అయితే మేడం ప్రస్తుతానికి అయితే ఉన్న అవుట్లెట్ అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మేడం. మీ ఇంతవరకు ఎవరికి ఫ్రాంచైజీ ఇవ్వలేదు, భవిష్యత్తు చూద్దాం మేడం. శ్రీకాంత్ గారు, మీరు తెలుగువారు అండ్ నవాబీస్ కిచెన్ అని ఎందుకు పేరు పెట్టారు? మ్యామ్ బిర్యానీ మనం తయారు చేయాలి మేడం. నవాబ్ కాలం నుంచి వచ్చింది మేడం. షాహీ పేరు తీసుకొని నవాబ్ వాళ్ళ పేరు తీసుకొని కిచెన్ మనది మేడం. అట్లా షాహీ నవాబ్ కిచెన్ తో ప్లాన్ చేస్తాం మేడం. ఓకే. సో మాకు ఇప్పుడు బిర్యానీ ఎలా తయారు చేస్తారో చూపిస్తారా? 100% మేడం. మన బల్క్ ఆర్డర్ కూడా రెడీ ఉంది మేడం. ఇవన్నీ ఇప్పుడు మేము ముంగటే తయారు చేసి చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మీరన్నీ హోమ్ మేడ్ మసాలాలు ధనియా పౌడర్, ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు మీ దగ్గర? ఓవరాల్గా ఒక 50 మెంబర్స్ పనిచేస్తున్నారు. 50 మెంబర్స్ పనిచేస్తున్నారు. ఓకే. స్టార్టింగ్ చేస్తారు మ్యామ్, అది హోమ్ మేడ్ మసాలా మనది. ఓకే, హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. అండ్ బయట హోటల్లో వచ్చేసి మ్యామ్ జింజర్ గార్లిక్ పేస్ట్ బయట కొనుక్కొచ్చి చేస్తారు మ్యామ్. మనం ఏంటంటే నేచురల్ ఇక్కడనే తయారు చేసి ఇక్కడనే ఈ మిక్సీలో పట్టేసి వాడతాం అన్నమాట. ఓకే. ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన కళ్ళ ముందే కట్ చేసి ఫ్రెష్గా తయారు చేసినవి యూజ్ చేస్తున్నారు. ఎక్కడ ఏ కలర్స్ కూడా యూజ్ చేయట్లేదు. అన్నీ న్యాచురల్గా దొరికినవే యాజ్ ఇట్ ఈస్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఒక హండి ఎంతమందికి వస్తుందండి? 100 మెంబర్స్కి వస్తుంది. సో చికెన్ మ్యారినేషన్ కోసం అన్ని మసాలాలు అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు అండ్ లాస్ట్లో కర్డ్ యాడ్ చేసి దాన్ని మ్యారినేట్ చేయడానికి రెడీ చేస్తున్నారు. వీళ్ళకి బల్క్ ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి బల్క్గా ప్రతిదీ కూడా తయారు చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా న్యాచురల్గా దొరికింది మాత్రమే యూజ్ చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు, వాళ్ళు ఎక్కడా కూడా ఏ కలరు యాడ్ చేయలేదు. అన్నీ హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్, హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అన్నీ ఇంట్లో చేసినవే తయారు చేస్తున్నారు అండ్ అవే యాడ్ చేశారు కూడా. వీళ్ళు చికెన్ని కూడా చాలా ఫ్రెష్గా తీసుకొని వచ్చి పసుపుతోటి వీళ్ళు వాష్ చేయడం జరిగింది అండ్ నేను చూస్తూనే ఉన్నాను, ఒక 10 times అయినా వాష్ చేసి ఉంటారు. క్లీన్గా నీట్గా మన ఇంట్లో కూడా ఒక 2-3 times వాష్ చేసుకుంటామేమో, వీళ్ళు పసుపుతోటి నీట్గా ఒక 10 times అయినా వాష్ చేసి ఉంటారు. సో ఫ్రెష్గా నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే మ్యారినేట్ చేసిన మసాలాలో వేసేసారు అండ్ ఇప్పుడు ఇది మిక్స్ చేస్తారు. అండ్ మనం బయట రెస్టారెంట్లో చూసుకోవచ్చు, చాలా చిన్న చిన్న పీసెస్ అనేవి ఉంటాయి.
అండ్ వీళ్ళు ప్లేట్కి ఒక పీస్ ఇస్తారు కాబట్టి చాలా పెద్ద పీస్లు అయితే కట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మ్యారినేట్ చేసిన మసాలాలో చికెన్ వేసి దాన్ని మిక్స్ చేయడం జరుగుతుంది. సో మనం చూస్తూ ఉన్నాము వీళ్ళ బిర్యానీ స్పెషల్ ఏంటి అంటే అందరూ దమ్ చేసిన రైస్ని చికెన్ గ్రేవీలో వేయడం జరుగుతుంది. బట్ వీళ్ళు హాట్ వాటర్ని చికెన్లోనే పోసేస్తున్నారు. మ్యారినేట్ చేయబోతున్న చికెన్లో హాట్ వాటర్ పోసేస్తున్నారు. సో అన్నీ కూడా హోమ్ మేడ్ మసాలాలు, హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఘీ అన్నీ వేసి మిక్స్ చేసిన ఇలాగా మ్యారినేట్ చేస్తున్న చికెన్ని సో బగారా రైస్ తోటి మిక్స్ చేసి దమ్ బిర్యానీ లాగా చేస్తారు. అండ్ మనం చూసుకోవచ్చు అసలు మూత ఓపెన్ చేయగానే మంచి అరోమా అయితే వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. నవాబీ కాలం నాటి చికెన్ బిర్యానీ అని చెప్పారు కదా, సో ఆ స్మెల్ అనేది మనకి తెలుస్తూ ఉందన్నమాట. ఇప్పుడు మనం వీళ్ళ అవుట్లెట్ దగ్గరికి వెళ్దాము. అక్కడ క్రౌడ్ని చూస్తే మీరంతా షాక్ అవుతారు. అండ్ మీరందరూ కూడా తప్పనిసరిగా విజిట్ చేయాలి. ఒక్కసారి వాళ్ళ అవుట్లెట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో నవాబ్స్ కిచెన్ స్పెషల్ చికెన్ బిర్యానీ టేస్ట్ చేయడానికి మనం ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇప్పటి వరకు వాళ్ళ కిచెన్లో ఎంత క్లీన్గా ఉంది అండ్ ఎలా తయారు చేశారో చూసాము. ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పబోతున్నాను. సో వెళ్దాం పదండి. హలో అండి. సో ఇది ఒక అవుట్లెట్, వెస్ట్ మారేడుపల్లి బ్రాంచ్. శ్రీకాంత్ గారు, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? టోటల్ 7 బ్రాంచెస్ ఉన్నాయి మేడం. మెయిన్ అవుట్లెట్ వచ్చి వెస్ట్ మారేడుపల్లి, తర్వాత చిలకలగూడ, వారసుగూడ, అశోక్ నగర్, అమీర్పేట్ అండ్ దమ్మాయిగూడ, బాలాజీ నగర్. ఓకే, మనం బ్యాక్గ్రౌండ్లో ఒక్కసారి క్రౌడ్ని చూసుకోవచ్చు. టైం 7 అవుతుందో లేదో క్రౌడ్ అయితే ఫుల్ అయిపోయింది. టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి 7 o'clock నుంచే క్రౌడ్ అనేది ఫుల్ అయిపోయింది. అండ్ వీళ్ళది మార్నింగ్ నుంచి కూడా ఉంటుంది. మార్నింగ్ నుంచి కూడా చికెన్, మటన్ 2 ఉంటాయి. అండ్ 100 రూపీస్కి ఈ రోజుల్లో ఏమొస్తుంది చెప్పండి, ఏది రాదు నాకు తెలిసి. అండ్ వీళ్ళు కడుపు నిండా అయితే బిర్యానీ పెడుతున్నారని చెప్పచ్చు. ఒక్కసారి మనం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను, పదండి. సో ఆయన ప్లేట్లో పెడుతుంటేనే మనకి అరోమా అనేది తెలుస్తుంది. చాలా 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 బాగుంది స్మెల్. ఏ పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా ఇంత మంచి స్మెల్ అయితే నేను చూడలేదు. సో ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేయబోతున్నాను. చాలా వేడి వేడిగా ఉంది. ఒక్కసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. టేస్ట్ సూపర్ ఉంది. ప్రైస్ ఇట్లా సూపర్ ఉంది. అన్లిమిటెడ్ ఎంత అంటే అంత తినవచ్చు. ఎంచలే మన బడ్జెట్లో ఉంది. ఓకే, అందరు ఎఫోర్డ్ అవుతారు, అందరికి సెట్ అయిపోతుంది.
సో నవాబీస్ కిచెన్లో చికెన్ బిర్యానీ చాలా ఫేమస్ అని చెప్పాను కదా. సో నా ముందు ప్లేట్లో ఉంది అండ్ దీని స్మెల్ చాలా బాగుంది. ఇందాక మనం తయారీ విధానం చూసాము అండ్ ఇప్పుడు ఇది టేస్ట్ చేయబోతున్నాము ఎలా ఉందో. సో ఇక్కడ లెగ్ పీస్ కోసమే చాలామంది వస్తారంటే సో టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అండ్ నేను టేస్ట్ చేయబోతున్నాను. చాలా వేడివేడిగా ఉంది అండ్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా జాబులకు వెళ్ళొస్తూ ఉంటారు, చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్లో అంటే 100 రూపీస్ అంటే ఎవరైనా ఖర్చు పెట్టగలరు. సో 100 రూపీస్లో ఇంత మంచి దమ్ చికెన్ బిర్యానీ అందించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. సో నా వెనక క్రౌడ్ చూసుకోవచ్చు. ఇప్పుడు టైం 7 అవుతుంది. 7 o'clockకి మొత్తం ఫుల్ అయిపోయారు అండ్ ఇక్కడ డైనింగ్ ఉంది, ఆన్లైన్లో కూడా ఉంది. బట్ వీళ్ళు ఏంటంటే బిర్యానీ అనేది ఫ్రెష్గా కస్టమర్కి అప్పటికప్పుడు వేడిగా కుక్ చేసి అందించాలని వీళ్ళ ఒపీనియన్. సో వీళ్ళు ఆన్లైన్లో కంటే కూడా లైవ్లో కస్టమర్ తింటూ ఉంటే వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో మీరు కూడా వచ్చి విజిట్ చేయండి తప్పకుండా. నవాబీస్ కిచెన్ చికెన్ బిర్యానీ 1 year నుంచి తింటున్నాం మేము దగ్గర. నేను మా ఫ్రెండ్ చాలాసార్లు వచ్చాము. టేస్ట్ ఎక్సలెంట్ ఉంది. బడ్జెట్లో మనకి టేస్ట్ కాంప్రమైజ్ చేయలేదు. మినిమం అన్లిమిటెడ్, ఎంత తింటే అంత వేస్తారు. ఎప్పుడు ఎందుకు వచ్చినా అని అడగరు. చాలా బాగుంది. టేస్ట్ అయితే పర్లేదు. మనకి బడ్జెట్లో ఎక్కడ చూసుకున్నా ఇప్పుడు నేను దగ్గర ఈస్టర్న్ నుంచి వస్తాము. ఎప్పుడో ఇక్కడికే వస్తాం. అక్కడ ఎన్ని ఉన్నా కూడా అక్కడక్కడ ఇక్కడికి వస్తాం మేమంతా. చాలా 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 బాగుంది అండ్ ప్రతి మసాలా ఇందాక వాళ్ళు ఏదైతే మిక్స్ చేశారో ఆ మసాలా ప్రతి ఒక్కటి కూడా ఈ పీస్కి పట్టిందని చెప్పాలి. చాలా 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 టేస్టీగా ఉంది అండ్ ఇది వెస్ట్ మారేడుపల్లిలో ఉంది బ్రాంచ్. అయితే మీరందరూ కూడా విజిట్ చేయండి అండ్ 100 రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంది.